ఈయన కంప్లైంట్ బేసిస్ మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 430/2025 ఎఫ్ఐఆర్ నంబర్ అండర్ సెక్షన్ 316 క్లాస్ 2, 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు నేరస్తులు ఉన్నారు. చామర్తి రామలచ్చారావు అండ్ ఇంకా ఇద్దరండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ఈ ముగ్గురు కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు జరిగినప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. A1 వచ్చేసి రామలచ్చారావు వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత అతను అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి ఈయన పేరు మీద ఎల్ఓసి ఓపెన్ చేయడం జరిగింది, లుకౌట్ సర్క్యులర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 25 జూన్ 2026 ఇతను యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. ఎల్ఓసి బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే బేసిస్ మీద మనం ఇతన్ని మన కస్టడీలో తీసుకున్నాం. ఫర్దర్గా ఇతన్ని యాజ్ పర్ రూల్ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే సరే ఇతని పైన ఇంకా కేసులు ఉన్నాయా? ప్రజెంట్ అయితే మనకు నోటీస్లో ఇది ఒకటే కేసు ఉందండి. ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేస్తాం.